హరే కృష్ణ. హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతం మనందరికీ తెలిసింది. ఎవరూ సంహరించలేనటువంటి పరాక్రమైన రాజు బ్రహ్మదేవుని నుంచి ఆయన ఒక విశేషమైన వరాన్ని పొందాడు. అదేంటంటే ఇంటి వెలుపల గాని ఇంటి లోపల గాని రాత్రి గాని పగలు గాని మానవుని చేత గాని మృగము చేత గాని తన మరణం సంభవించబోదు. శ్రీమద్ భాగవతము కేవలము అసురుల యొక్క బలహీన స్వభావాన్నే కాదు, మన ఆత్మతో పాటు ప్రయాణిస్తున్నటువంటి 6 రకాల శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల యొక్క స్వభావాన్ని కూడా చాలా విశేషంగా వర్ణిస్తూ ఉంది. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మెత్తటి పానుపు. సంపద, సౌఖ్యము, భద్రత అనే కోరికలు చెడువి కాదు. ఎప్పుడైతే ఆ కోరికలు మనపైన అధికారం చలాయించాలని చూస్తాయో అప్పుడు అవి ప్రమాదకరంగా మారతాయి. అటువంటి సంపద సౌఖ్యాలను కోల్పోతామనే అభద్రతాభావం ఏదైతే ఉంటుందో అది మనలోని హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు తన రాక్షస తండ్రికి ఎన్నడూ భయపడలేదు. ఎందుకంటే తన హృదయంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఈ యొక్క బాహ్యమైన ప్రమాదం నుంచి రక్షించడానికే కాకుండా మనలో ఉన్న ఈ రాక్షస ప్రవృత్తిని సంహరిస్తే వచ్చేటటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందో చూపించడానికి కూడా స్వామి అవతరించాడు. నరసింహస్వామిని భక్తవత్సలుడు, భక్త రక్షకుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయన యొక్క రక్షణ యొక్క నిజమైన రూపం ఎప్పుడు కనిపిస్తుందంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క కామ మరియు లోభాలు నశించినప్పుడు. శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థించినట్లుగా ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రందయ రందయ తమో గ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ట ఓం క్షౌం అని బాహ్యమైన శత్రువు నుంచే కాకుండా మనలో ఉన్నటువంటి ఈ శత్రువు నుంచి కూడా రక్షణ కల్పించమని నరసింహస్వామిని ఈ నరసింహ జయంతి రోజున మనందరం కలిసి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము. శ్రీ శ్రీ ప్రహ్లాద్ నరసింహదేవ్ భగవాన్ కి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాద్ కి జై.